హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చికెన్ బిర్యానీని కొంచెం డిఫరెంట్గా మరింత టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా 1.5 కప్పు రైస్లో తగినన్ని వాటర్ పోసుకొని బాగా క్లీన్ చేసి మళ్ళీ తగినన్ని వాటర్ పోసుకొని నానబెట్టాలి. నెక్స్ట్ బాగా క్లీన్ చేసినటువంటి చికెన్ని ఒక బౌల్లో వేసుకొని తగినంత కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు, 1 స్పూన్ గరం మసాలా, చిటికెడు టేస్టింగ్ సాల్ట్, కొంచెం కసూరి మేతి, 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక చెక్క నిమ్మరసం వేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసి ఒక అరగంట సోక్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని కడాయిలో వేసి ఒకసారి మొత్తం అంతా కలిపి ఒక టమాటో ముక్కలుగా కట్ చేసి వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి. నెక్స్ట్ ఒక వెడల్పాటి కడాయిలో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి, మరొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా వేడెక్కాక హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి కొంచెం వేగిన తర్వాత టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసి కొంచెం వేగిన తర్వాత గరం మసాలా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రైస్కి 1.5 కప్పు చొప్పున వాటర్ పోసుకొని మరిగించాలి. నెక్స్ట్ కర్రీని ఒకసారి కలుపుకొని బాగా చిక్కబడే వరకు ఉడికించాలి. నెక్స్ట్ వాటర్ ఈ విధంగా తెల్లిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని రైస్ వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించాలి. ఈలోపు కర్రీ చూసారా బాగా దగ్గర పడి ఇక స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైస్ చూద్దామా. చూసారా వాటర్ తగ్గి రైస్ ఈ విధంగా వచ్చిన తర్వాత చికెన్ కర్రీని వేసి బాగా మొత్తం అంతా కలిసేలాగా నెమ్మదిగా మిక్స్ చేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన మూత పెట్టి ఆవిరి బయటకు పోకుండా వెయిట్ పెట్టి 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించాలి. స్టవ్ ఆపిన 10 మినిట్స్ తర్వాత వెయిట్ తీసి మూత తీస్తే మన బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.